పాక్లో దాడుల గురించి ముందే లీకులు ఇవ్వడంపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. శత్రు దేశానికి లీకులు ఇవ్వడం అంటే మాతృదేశానికి ద్రోహం చేయడమేనన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఆపరేషన్ సింధూర్ని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పాక్ కి ముందే లీకులు ఇవ్వడంపై తాను అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. జైశంకర్ మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. పాక్ ఉగ్రస్థావరాలపై అటాక్ చేస్తామని ముందే చెప్పడం తీవ్రమైన నేరమన్నారు. పాక్ ఎదురు దాడిలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో చెప్పాలన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం తీరు సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. పాక్ కి ముందే సమాచారం ఇచ్చామన్న కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా భారత్ నవ్వుల పాలైందన్నారు. పాక్ కు లీకులివ్వడంతో మసూద్ అజర్ లాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు తప్పించుకున్నారని విమర్శించారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోదీ మౌనం వీడారన్నారు పవన్ ఖేరా. और खुद बता रहे हैं कि हमने पाकिस्तान के आतंकी हमला करने से पहले पाकिस्तान को सूचित कर दिया था। इस बयान के बाद पाकिस्तान ने उन ठिकानों का क्या किया होगा, खाली किए होंगे, नहीं किए होंगे, ये तो अजहर मसूद जिंदा है उसी से मालूम पड़ जाता है। और कितने आतंकी जिंदा बच के भाग गए होंगे, ये चिंता और ये सवाल हम सबके मन में है. Why did we allow that? That's a question, that's a concern which every single Indian faces today. And the minister and the prime minister must open their mouth and come out clean. ఆపరేషన్ సింధూర్ ని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. విదేశాలకు ప్రతినిధి బృందం పంపడాన్ని నష్ట నివారణ చర్యగా అభివర్ణించారు. విపక్ష నేతలైన ఖర్గే, రాహుల్ దేశ ఐక్యత కృషి చేస్తుంటే ప్రధాని మాత్రం విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలు, కేవలం ఎన్డీఏ సీఎంలతో భేటీకి మోదీ సిద్ధమవ్వడం కేంద్ర డివైడ్ పాలిటిక్స్ కి ఉదాహరణ అన్నారు జయరాం రమేష్. एक तरफ कांग्रेस अध्यक्ष और राहुल जी एकता और एकजुटता की बात कर रहे हैं और दूसरी तरफ प्रधानमंत्री गंभीर सवाल पर चुप हैं, बोलते नहीं हैं, सर्वदलीय बैठक में आते नहीं हैं, खत का जवाब नहीं देते हैं, पार्लियामेंट का विशेष सत्र बुलाने के लिए तैयार नहीं हैं और दूसरी तरफ एनडीए के मुख्यमंत्रियों से आप विशेष बैठक करवा रहे हैं. ये राजनीतिकरण नहीं है तो और क्या है? సైన్యం, సైన్యాధికారులను బీజేపీ నేతలు అవమానిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. ఇండియన్ ఆర్మీని కించపరిచిన మధ్యప్రదేశ్ మంత్రి డిప్యూటీ సీఎంపై బీజేపీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారిని వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలన్నారు సుప్రియా శ్రీనాథే. सर्वप्रथम तो मैं पूछना चाहती हूँ, भारतीय जनता पार्टी ने क्या एक्शन लिया, नरेंद्र मोदी जी ने क्या एक्शन लिया है? अगर आपके मन में लेश मात्र भी सेना के लिए सम्मान है तो ऐसा व्यक्ति कैसे अपने पद पर बना हुआ है? ये देश मर्यादा और निष्ठा से चलता है और ये मर्यादा है आपकी कि आपकी कैबिनेट में एक ऐसा मंत्री है जो कर्नल सोफिया कुरैशी के लिए ऐसी बात कह रहा है, दूसरा आपका उप मुख्यमंत्री वो है जो सेना, हमारी शूरवीर सेना के लिए कहता है आपके चरणों में नतमस्तक है. आपकी क्या मर्यादा है? ఎన్డీఏ పాలనలో బీహార్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ సంక్షేమానికి ప్రభుత్వంలోని బీజేపీ, జేడీయూ నేతలు చేసిందేమీ లేదన్నారు. బీహార్ ప్రజలతో వారికున్న సంబంధం పూర్తిగా తెగిపోయిందన్నారు. ప్రస్తుతం ఆర్జేడీని విమర్శించడమే ఎన్డీఏ నేతల పనిగా మారిందన్నారు తేజస్వి యాదవ్. इतना हड़कंप मचाए हुए अपराधी पूरे बिहार में एक बार भी कोई समीक्षा कर रहा है क्या? कोई समीक्षा नहीं. बस सबको अपने चुनाव का टेंशन है, कौन होगा क्या होगा, बस इसी चीज में लोग जो है पड़े हुए हैं. बस अपने कुर्सी के चक्कर में लोग पड़े हुए हैं. एक बैठक बताइए, एक समीक्षा बैठक अगर इन फिलहाल दिनों में हुई है तो. ఉగ్రవాదంపై అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే. ప్రపంచ దేశాలకు ప్రతినిధులను పంపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. టెర్రరిస్టులు పహల్గాం ఎలా వచ్చారో, అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారో ప్రభుత్వం చెప్పాలన్నారు కూటమి నేతలు.